హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాటలను ఒకసారి మనం ఆలోచన చేస్తే, బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ఆ సందర్భాన్ని మనం పరిశీలన చేసుకుంటే, ఒక ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభులు వారు పరిచర్య చేస్తున్నటువంటి ఆ దినాలలో ఆయన అనేక గ్రామాలు తిరుగుతూ, అనేక పట్టణాలు తిరుగుతూ పరలోక రాజ్య సువార్త ప్రకటిస్తూ అనేక మందిని రోగగ్రస్తుల్ని బాగు చేస్తూ సంచారం చేస్తున్నటువంటి దినాలయ్యి. ఆ దినాలలో ఆయన అనేక ప్రాంతాలకు వెళ్తున్నటువంటి ఆ దినాలలో ఒక ప్రాంతానికి ఆయన వచ్చేసరికి ఆ ప్రాంతంలో ఒక స్త్రీ ఉందంట. ఆ స్త్రీ గురించి రాయబడిన మాటలను ఈ రాత్రి శబ్ద తరంగ ద్వారా వింటున్న మనము ఒకసారి ఆలోచన చేసుకుంటే, అక్కడ రాయబడిన మాటను మరొకసారి చదువుకుందాం, చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనంలో ఇలాగూ రాయబడి ఉన్నది. 12 ఏండ్ల నుండి రక్తస్రావము రోగము కలిగిన ఒక స్త్రీ ఉండిను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినది అంతయు వేము చేసుకుని ఎంత మాత్రము ప్రయోజనం లేక మరింత సంకటపడెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ఒక స్త్రీ గురించి రాయబడి ఉన్నది. ఆమె 12 సంవత్సరాలుగా ఒక వ్యాధితో బాధపడుతూ ఉన్నది. ఎన్ని సంవత్సరాలుగా? ఇంచుమించు 12 సంవత్సరాలుగా ఒక రోగంతో ఆమె బాధపడుతూ, ఆమె చాలా సంకటపడుతున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది. ఆ రోగము ఎటువంటి రోగము అని మనం ఆలోచన చేస్తే, బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట, ఆమె రక్తస్రావము రోగం కలిగినటువంటి ఒక రోగం కలిగిన ఒక స్త్రీ అని రాయబడి ఉన్నది. ఆ రక్తస్రావ రోగంతో ఆమె ఎన్ని సంవత్సరాలు తిప్పలు పడుతూ వచ్చింది, బాధపడుతూ వచ్చింది, ఆ వ్యాధితో పీడించబడుతూ వచ్చింది అని మనం ఆలోచన చేస్తే, 12 సంవత్సరాలుగా ఆమె జీవితాల్లో ఆ రక్తస్రావ రోగముతో చాలా బాధపడుతూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 12 సంవత్సరాల కాల వ్యవధిలో ఆమెకి ఆరోగ్యము కుదుట పడక ఆ రక్తస్రావ రోగముతోనే ఆ 12 సంవత్సరాలు ఆమె కాలము గడిపినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఆమె ఆ 12 సంవత్సరాల కాలంలో ఆమె ఆరోగ్యం కోసమై, ఆ రోగం నుండి విడిపించడానికి, ఆ బలహీనత నుండి బాగుపోవడానికి ప్రయత్నాలు ఏమి చేయలేదా? ఆమె ఎవరిని కలవలేదా? ఎవరి ఎదుకు వెళ్ళలేదా అని మనం ఆలోచన చేస్తే, ఆమె 12 సంవత్సరాలుగా రోగంతో బాధపడుతున్నటువంటి ఆ 12 సంవత్సరాల్లో ఆమె అనేక వైద్యుల ఎద్దుకు వెళ్ళిందంట. హల్లెలూయా. అనేక వైద్యుల ఎద్దుకు వెళ్ళి తాము ఎంతైతే కష్టపడుతూ ఆమె ఆ పని చేసుకొని ఈ పని చేసుకొని కూడగట్టుకున్నటువంటి ప్రతి ధనాన్ని కూడా ఆమె ఆరోగ్యము పొందుకోవాలని అనేక వైద్యుల యొద్దకు వెళ్ళింది ఆమె. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆమె అనేక వైద్యుల యొద్దకు వెళ్ళిందంట, అనేక మందిని సంప్రదించిందంట. ఇదిగో ఫలానా ప్రాంతంలో ఫలానా డాక్టర్ గారు ఉన్నారు, ఫలానా వైద్యుడు ఉన్నాడు, ఆ వైద్యుని యొద్దకు నువ్వు వెళ్ళగలిగితే నీ ఆరోగ్యము కుదుట పడుతుంది, ఈ రోగం నుండి నువ్వు విడుదల పొందుతావు, నువ్వు బాగుపడతావని ఇరుగు పొరుగు వారు చెప్తే, ఆమె ఆ ప్రాంతానికి ఆ వైద్యుని సంప్రదించడానికి సమస్తాన్ని కూడగట్టుకొని, కలిగి ఉన్న దాని అంతటిని కూడగట్టుకొని, సంపాదించిన సంపాదన అంతటిని ఆమె దేనికి ఖర్చు చేసింది అనంటే, ఆమె కలిగి ఉన్న రోగం నుండి విడుదల పొందడానికి, బాగుపడడానికి తన ధనాన్ని అంతటిని వ్యయపరుచుకునిందంట. హల్లెలూయా, హల్లెలూయా. మరి బంధువులు, రక్త సంబంధికులు ఆమె యొద్ద ఉన్నటువంటి ధనాన్ని బట్టి ఆమె
ఆరోగ్యాన్ని పొందుకోవాలని తాపత్రయపడుతూ ఆలోచన కలిగి ఏ వైద్యుని యొద్దకు వెళితే బాగుపడతాదో, ఎక్కడికి వెళ్తే బాగుపడగలనో అని ఆలోచన చేసుకుంటూ ఉంటున్న సందర్భాలలో రక్త సంబంధికులు, బంధువులు అందరూ కూడా ఆమె దగ్గర ఉన్నటువంటి ధనాన్ని బట్టి ఏదో ఒక విధంగా ఆమె కూడా సహాయం చేద్దామని చెప్పి ఈమెకున్నటువంటి ధనాన్ని బట్టి వీరు కూడా ఎంతో ప్రయత్నాలు చేశారు. ఇదిగో పలానా దగ్గర, పలానా ప్రాంతంలో పలానా వైద్యుడు ఉన్నాడు, ఆడగానే వెళ్తే నీవు ఖచ్చితంగా బాగుపడతావని చాలామందిని ఆయన బాగు చేశాడంట. మరి నీవు కూడా ఆ ప్రాంతానికి ఆ వైద్యుని సంప్రదిస్తే నువ్వు కూడా బాగుపడతావని కలిసి వెళ్దామని చెప్పి ఆమెకున్నటువంటి ధనములో వీరు కూడా బాగుపరచాలని ప్రయత్నాలు చేస్తూ అనేక వైద్యుల ఎదుగు తిప్పారు ఈమెని. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఎంత మాత్రమును ఆమె జీవితంలో అది ఏమిగా మార్చబడలేదు అని అంటే ప్రయోజనకరంగా మార్చబడలేదు. ఆమె జీవితాల్లో ఆమె కలిగి ఉన్న సమస్తాన్ని, ఇంకా చెప్పాలంటే ఆమె కష్టార్జితమే కాకుండా ఆమె కలిగి ఉన్న యావదాస్తిని కూడా ఆ రోగం నుండి విడుదల పొందాలని ఆస్తినంతను కూడా అమ్మివేసి, తన కలిగి ఉన్నదంతను కూడా అమ్మివేసి ఆరోగ్యం పొందుకోవాలని అనేక వైద్యుల యొద్దకు వెళ్ళింది ఆమె. హల్లెలూయా, హల్లెలూయా. ఫలానా వైద్యుడు బాగు చేస్తారంటే అక్కడికి పరిగెత్తేది, ఇక్కడ బాగు చేస్తారంటే ఇక్కడ పరిగెత్తేది. అలాగూ అనేక వైద్యుల చేత ఆమె ఏం చేయబడింది అంటే చాలా తిప్పలు పడిందంట ఆమె. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఆమె మామూలు తిప్పలు పడలేదు. అమ్మా ఇదిగో నీవు కఠినంగా నీవు దీని ఈ పత్యముగా ఉంటే నీకున్న రోగం బాగైపోతుంది, నీవు బాగోవాలంటే ఫలానా ఇంత డబ్బు కావాల్సి వస్తుంది, నువ్వు చేయించుకోగలుగుతావమ్మా, నువ్వు బాగుపడాలంటే ఇంత ఖర్చు అవుతుంది, పర్లేదా అని అంటే ఆమె చెప్తుంది, అయ్యా ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఎంత ధనమైనా పర్వాలేదు, నాకు కావాల్సింది ఆరోగ్యమే. కాబట్టి నేను కష్టపడి సంపాదించిన కష్టజీతము ఉన్నది, నేను కలిగి ఉన్నటువంటి ఆస్తి ఉన్నది, అదంతా కూడా అమ్మివేసైనా సరే నువ్వు బాగు చేస్తానంటే అదంతా కూడా నీకు ఇస్తానయ్యా అని చెప్పి అనేక మంది వైద్యుల యొద్దకు వెళ్ళి బాగుపడడానికి ఆశ కలిగి వెళ్ళింది. కానీ ఏ వైద్యుడు కూడా ఆమెను బాగు చేయలేకపోయాడు. హల్లెలూయా. ఏ వైద్యుడు బాగు చేయలేకపోయాడు. బాగు చేయలేకపోగా అనేక తిప్పలు పెట్టారు ఆమెని. ఎటువంటి తిప్పలు పడిందో, ఏ విధముగా బాధపడిందో, ఏ విధముగా వాటన్నిటిని అనుభవించిందో మనకైతే తెలియదు. కానీ దేవుని వాక్యంలో రాయబడి ఉంది, ఆమె అనేక వైద్యుల చేత తిప్పలు పడిందని రాయబడి ఉన్నది. అది ఎటువంటి తిప్పలో, అది ఏ విధముగా ఆమె తిప్పలు పడిందో అది మనకైతే తెలియదు. కానీ మామూలుగా తిప్పలు పడలేదు ఆమె. అనేక వైద్యుల చేత ఆమె అనేక రకాలుగా, ఒక్కొక్క వైద్యుడు ఒక్కొక్కలాగా చెప్తుంటే ఒక్కొక్కలాగా చేసింది, అయినా ప్రయోజనం లేదు. మరొక డాక్టర్ ఆయనకంటే పైవాడు అని చెప్పి ఉన్న ధనాన్నంతటిని కలిగి ఉన్న యావదాస్తిని అమ్మిన ఆమె జీవితంలో ఎంతో కలిగి ఉన్న సమస్తాన్ని అమ్మి వైద్యులకి పెట్టిన తిప్పలు పడ్డ ఆమె జీవితం ఎంత మాత్రమూ ప్రయోజనకరంగా మార్చబడలేదు. హల్లెలూయా. ఇంకా ఈమెకున్నటువంటి ధనమంతా ఖర్చు అయిపోయిన తర్వాత, ఈమె కలిగి ఉన్న యావదాస్తి అంతా ఖర్చు అయిపోయిన తర్వాత, ఇప్పుడు ఆమె చేతిలో చివి గిల్లు కూడా లేకుండా అంత ఖర్చు చేసేసింది ఆమె. దేనికోసం ఖర్చు చేసింది అని ఆలోచన చేస్తే, ఆమె కలిగి ఉన్న రోగం నుండి బాగుపడడానికి ఆమె కలిగి ఉన్న సమస్తాన్ని వేయపరుచుకునింది. కానీ అనేక వైద్యుల చేత తిప్పలు పడింది. కానీ ఆమె జీవితంలో ఏమాత్రం కొంచెము ప్రయోజనం కలగలేదు ఆమె జీవితాల్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఆస్తంతా కోల్పోయింది, ధనమంతా వ్యర్థము చేసుకున్న తిప్పలు పడ్డ ఆమె బాగుపడిందా అని ఆలోచన చేస్తే ఏమాత్రము బాగుపడలేదు. కొంచెమైనా మార్పు ఆమె శరీరంలో కలగలేదు, రోగము పోలేదు. ఆమె కలిగిన యావదాస్తితో పోయింది, కానీ ఆమె ఉన్న రోగం మాత్రం పోలేదు. ఇంకా
ఇరుగు పొరుగు వారు పలానా వైద్యుని సంప్రదించు అనే మాటలు ఇంకా ఆగిపోయాయి. ఇంకా బంధువులు, రక్త సంబంధికులు ఇంకా ఆమెని వదిలేశారు. కారణం ఏమిటి అనంటే ఆ రోగము, ఆ రక్తస్రావ రోగము ఆమె జీవితాన్ని పట్టి పీడిస్తూ ఉంటే, ఆ పీడిస్తున్న రోగం నుండి విడిపించగలిగిన వైద్యుడే ఆమెకు కరువు అయిపోయారు. ఆమెకున్న రోగం నుండి బాగు చేయడానికి ఏ వైద్యునిక చేత కాలేకపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఆమెకు కలిగిన సమస్తము ఖర్చు అయిపోయిన తర్వాత, ఆమె చేతిలో చివగల్లైన లేకపోయిన తర్వాత, ఆమె ఇంకా వైద్యుని సంప్రదించడానికి అయినను ఆమె యొద్ద ఏమీ లేకుండా ఖర్చు అయిపోయింది. ఇంకా కనీసం పోషించబడడానికైనా ఆమె జీవితంలో ఏ కొంతైనా దాచుకున్న ప్రతి దానిని కూడా ఆమె ఆరోగ్యంగా ఉండాలని, బ్రతకాలని ప్రాణ తీపితో ఆమె అనేక వైద్యులను సంప్రదించి తిప్పలో పడ్డ ఆమెకి ఏమాత్రము ప్రయోజనం లేక, ఆమె కలిగి ఉన్న రోగంలో ఎంత మాత్రము మార్పు లేక 12 సంవత్సరాలుగా ఆమె ఆ రక్తస్రావ రోగంతో బాధపడుతూనే వస్తూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఆ రోగం ఎలాగ అయిపోయింది అనంటే, బాగా ముదిరిపోయి ఎక్కువైపోయిన తర్వాత ఇంక ఇరుగు పొరుగు వారు పలానా డాక్టర్ని సంప్రదించు అని చెప్పే మాటలు కరువు అయిపోయాయి. కారణం ఏంటి అంటే, ఆమె చేతిలో ఏమీ లేదు వైద్యుని సంప్రదించడానికి. అంటే కాస్తంత చిల్లిగవ్వ రూపాయి కూడా లేకుండా అయిపోయింది ఆమె జీవితాల్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా బంధువులు, రక్త సంబంధికులకి ఏమి చేయలేక ఆమె దగ్గర వస్తున్నటువంటి దుర్వాసన బట్టి, ఆమె కలిగి ఉన్నటువంటి ఆ రోగాన్ని బట్టి, ఆమె ఎద్దైనా సరే నిలవబడలేనటువంటి స్థితిలోనికి ఆ రోగం ఎక్కువైపోయింది ఆమె జీవితాల్లో. మరికొంతమంది, ఇదిగో నీకు పెద్ద పని చేసేసారు, ఇంక ఏ వైద్యుని నువ్వు బాగు చేయలేడు, కాబట్టి నేను ఒక వ్యక్తిని చెప్తాను, ఆయనగా నువ్వు కలిసావంటే, ఆయనగా చేతిట్లో నేను తిప్పాడు అని అంటే నీకెంత రోగమైన సరే బాగైపోతుంది. నీకు ఏ పని చేసి ఉన్నా, నీ మీద ఎంత ప్రయోగం చేసి ఉన్నా, నీవు సంప్రదించాల్సింది వైద్యుని కాదు. నేను చెప్పేటువంటి ఒక ఆయన ఉన్నాడు, ఆయనగా నువ్వు కలిసావంటే ఆయన నీ చేతికి ఒకటి ఇస్తాడు, ఇవ్వడానికి నీవు ఆయనకి ఎంతో కొంత ఖర్చు చేయాలి అని అంటే, ఆమె దగ్గర ఏదో ఒక లేకపోయినా సప్పో చేసైనా సరే బాగుపడదాం, మళ్ళీ ఎలాగైనా సరే అప్పును తీర్చేసుకుందామని చెప్పి ఆమె కలిగి ఉన్న ధనానంతా వేయపరుచుకొని అప్పు చేసి మరి చెప్పినటువంటి ఆ వ్యక్తి కాడికి వెళ్తే, ఆ వ్యక్తి కూడా ఆమె దగ్గర ఉన్నటువంటి ధనాన్ని తీసుకున్నాడు తప్ప ఈమెకున్న రోగాన్ని బాగు చేయలేకపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ శబ్ద తరంగం ద్వారా ఈ మాటలు వింటున్నాడు ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు కూడా నీ జీవితాల్లో ఆరోగ్యం కోసం ఇన్ని తిప్పలు పడుతున్నావేమో, కుటుంబంలో సంతోషము, సమాధానము కోసము నీవు ఎక్కడికెక్కడికో పరిగెడుతున్నావేమో. ఈ రాత్రి నీవు ఏ వ్యాధి బాధల చేత, ఏ సమస్యల చేత, ఏ విధముగా నీ జీవితము కొట్టుమిట్లాడిపోతూ, ఏ విధముగా చిక్కబడిపోయినటువంటి జీవితంతో, ఆ చిక్కబడిపోయిన జీవితం నుండి విడుదల పొందడానికి నీవు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నావేమో. మరి ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ జీవితంలో ఏమాత్రం ప్రయోజనం లేకుండా అయిపోయిందేమో. ఈమె జీవితంలో కూడా మనం ఆలోచన చేస్తే, ఆమె కలిగి ఉన్న సమస్తాన్ని వేయపరుచుకునింది, కానీ ఆమె జీవితాల్లో కొంత ప్రయోజనం లేకుండా అయిపోయింది ఆమె జీవితాల్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మొత్తానికి చేసేదేమి లేక తనకు తానే ఒంటరిగా తన నివాసం చేస్తున్నటువంటి ఆ నివాసంలో ఉంటూ, ఇంకా బంధువులైనా సరే, రక్త సంబంధికులైనా సరే, ఇంకా పలకరించే ఆ పలకరింపు కరువు అయిపోయింది ఆమె జీవితాల్లో. ఇంకా ఆమెని ఓదార్చేవారు కరువు అయిపోయారు ఆమె జీవితాల్లో. ఏం కాదులే, బాగవుతుంది, మేము ఉన్నాంలే, మేము తీసుకొని వెళ్తాం అనే చెప్పేటువంటి మాటలు ఇంకా ఆమె జీవితంలో కరువు అయిపోయాయి. కారణం ఏంటి అంటే, ఆమె జీవితాల్లో ఏమీ లేదు, కలిగి ఉన్న ధనమంతా ఈ వైద్యానికి ఖర్చు చేసేసింది. ఆమె ఖర్చు చేసిన కారణం బట్టి ఆమె జీవితాల్లో ఏ కొంచెమైనా లేకపోయినా విధానాన్ని బట్టి ఇంకా పలకరించే వారు కరువు అయిపోయారు, వైద్యుల దగ్గరకు తీసుకుని వెళ్ళే వాళ్ళు కరువు అయిపోయారు, ఇంకా ఆమెతో ధైర్యపరిచేటువంటి వారు కూడా కరువు అయిపోయి ఆమెను ఒంటరిగా విడిచిపెట్టేశారు ఆమెని.
హల్లెలూయా. ఒంటరిగా విడిచిపెట్టినటువంటి ఆ పరిస్థితుల్లో ఆమె ఇంకా ధనమైనను లేక ఉన్న ఈ రోగము బాగుపడక ఆ రోగముతో ఆ ఆ విధానంలోనే ఆమె పీడించబడుతూ ఆ మంచాన్నే పడిపోయినటువంటి ఆ స్థితిలో ఉన్న ఆమె తనకు తానే మదన పడిపోతూ కుమిలిపోతూ కొరింగిపోతూ తనకు తానే ఏడ్చుకుంటూ ఏమీ చేయలేక ఆందోళనతో సంఘటన పడుతూ ఆమె జీవితంలో అలాగూ గడిచిపోతున్నటువంటి దినాలు అయ్యాయి. హల్లెలూయా. అలాగూ గడిచిపోతూ 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 ఉంటే ఆమెను ఓదార్చేవారు కరువు అయిపోయారు. ప్రేమ పంచేవారు కరువు అయిపోయారు. ఆ రోగంతో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఆమె జీవితంలో కృంగిపోతూ కృషించిపోతున్నటువంటి దినాల్లో ఆమె ఒకరి గురించి వినిందంట. చదువుకుందామా ఎవరి గురించి వినిందో? పక్కన 25 నుంచి చదువుకుందాం. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత తిప్పలుబడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత దిగులు పడిను. ఆ సందర్భాల్లో యేసును గురించి ఆమె వినిందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ఉన్న రోగం బాగోవడానికి అనేక వైద్యుల చేత తిప్పలుబడిన, కలిగిన సమస్తాన్ని వ్యయపరుచుకున్న, వ్యర్థపరుచుకున్న, అంతటినీ ఖర్చు చేసిన ఆమె జీవితంలో బాగుపడకపోతే, ఇంకా అందరూ దూరం అయిపోతే, ఒంటరిగా ఆమె ఉంటూ ఉంటే ఆమె ఆ పరిస్థితులు ఇంక నా జీవితం అంతే, ఇంక నా జీవితం బాగుపడదా, ఈ రోగం నుండి నేను విడుదల పొందలేనా, నన్ను బాగు చేసేవారు ఈ లోకంలో ఇంకెవరు లేరా, ఏ వైద్యుడు లేడా, ఇక నా జీవితం ఇంతేనా, నా బ్రతుకు ఇంతేనా, ఈ రోగంతోనే నేను ఇలాగనే గతించిపోవలసిన జీవితమేనా, నాన్నవారు నాకు దూరం అయిపోయారు, బంధువులు రక్త సంబంధికులు వదిలిపెట్టేశారు, ఇంక నన్ను ఎవరు ఓదార్చేవారు ఎవరు లేరా, బలపరిచేవారు ఎవరు లేరా, నేను ఇంకా బాగుపడతానడానికి రుజువులుగా ఆధారములుగా ఎవరు నాకు సహాయం చేసేవారు ఎవరు లేరా అని బాధపడుతున్న సమయాల్లో, ఆమె ఒంటరిగా కృంగిపోతున్నటువంటి సమయాల్లో ఆమెకి ఏ స్వరము వినబడినటువంటి, ఏ పలకరింపు రానటువంటి ఆ సందర్భాలలో ఆమె ఒకరి గురించి వినిందంట. ఆమె ఎవరి గురించి వినిందంటే ఆమె యేసయ్యను గురించి వినిందంట. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఆమె యేసయ్యను గురించి వినిందంట. ఏమి వినింది యేసయ్య గురించి ఆమె అని మనం ఆలోచన చేస్తే, యేసయ్య ఎంత ఘోరమైనటువంటి వ్యాధి కలిగి ఉన్నా, ఎంత బాధ కలిగి ఉన్నా, ఎటువంటి స్థితిలో ఉన్నా ఆయన బాగు చేయగలిగిన దేవుడని, స్వస్థపరచగలిగిన దేవుడని, ఆయన ఎటువంటి రోగానైనా బాగు చేయగలడని, ఏ శక్తులు ఆయన ఏమి చేయలేవని, ఆయన గాను బాగు చేస్తే ఎంత శక్తులు, ఏ విధముగా దైవ శక్తులైనా, ఏ విధమైనటువంటి వ్యాధి శక్తులైనా, ఏ విధమైన చేతబడే శక్తులైనా, మంత్రశక్తులైనా, ఏదైనా సరే ఆయన గాను బాగు చేస్తే అది బాగుపరచబడుతుందని, ఏ శక్తి కూడా, ఏ మంత్ర ప్రయోగమైనా, ఏ చేతబడి శక్తి అయినా ఆయన ఎదుట నిలవజాలదని, ఆమె యేసయ్య ఎటువంటి రోగనైనా బాగు చేయగలడని ఆమె యేసయ్యను గురించి వినిందంట. ఆమెను హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ఎప్పుడైతే యేసయ్యను గురించి వినిందో, యేసయ్యనందు విశ్వాసం ఉంచిన ఏ వ్యక్తినా సరే ఆయన ఎదుట నిలబడి, ఆయన మోకరించి, ఆయన విశ్వాసం ఉంచి, ఆయన ఎటువంటి ఏ విధముగా ఆయన్ని ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆ పరిస్థితుల్లో ఉంటుండగానే ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన అడగగలిగితే ఆయన బాగు చేయగలడని, ఆయన ప్రేమ కలిగిన వాడని, ప్రతి వారి యందు కనికరం చూపించేవాడని, ఆయన జాలి కలిగిన దేవుడని, రోగగ్రస్తులను బాగు చేయడానికే, నశించిపోతున్నటువంటి వ్యక్తుల్ని వెతికి రక్షించడానికే, కృంగిపోతున్న వారిని బలపరచడానికి, పడిపోయిన వారిని లేవనెత్తడానికే, ఆయన అనేక మంది కోసమే నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికే ఆయన లోకానికి వచ్చాడని, ఎటువంటి రోగానైనా బాగు చేయగలడని, ఆయన దయగలిగిన వాడని
ప్రేమ కలిగిన వాడని, జాలి కలిగిన వాడని, ఆయన ఎదుగు వచ్చేవారిని ఎంత మాత్రం త్రోసివేసేవాడు కాదని, ఆయన ఎటువంటి రోగనైనా బాగు చేయగలడని ఆమె యేసయ్యని గురించి ఆమె వినింది. హల్లెలూయా. ఎప్పుడైతే యేసయ్యని గురించి వినిందో ఈమెకి మరొక దిగులు పుట్టింది. ఏం దిగులు అనంటే, ఆమెకున్న ఆ 12 సంవత్సరాల రోగంతో బాధపడుతున్నటువంటి ఆ రక్తస్రావం రోగం కలిగినటువంటి ఆ స్త్రీ అనేక వైద్యులను సంప్రదించింది బాగుపడాలని. ఆ బాగుపడాలని సంప్రదించిన వైద్యుల ఎద్దకి ఎంతో కలిగిన ఆ ధనానంతటిని కూడా అనేక వైద్యులకి ఖర్చు చేసింది. కానీ వారు బాగు చేయలేకపోతే కలిగిన అంత కూడా ఖర్చు అయిపోయింది. ఈమె జీవితంలో ఇంకేమి లేదంటే వైద్యము చేసుకోవడానికి చిల్లిగలంత కూడా లేకపోతే, ఇప్పుడు యేసు ప్రభు యొద్దకు వెళితే ఆయన బాగు చేయగలని విన్న ఈమె జీవితాల్లో యేసు ప్రభు యొద్దకు వెళ్ళి బాగుపడాలని అంటే అనేక వైద్యులకి మరి ఆమె ధనాన్ని ఇచ్చినట్లుగా, ఈయన ఎంత అడుగుతాడో ఖచ్చితంగా బాగు చేయగలని మాత్రం వింటున్నాను, ఈయన బాగు చేస్తే ఆయన ఎంత అడుగుతాడో ఏం అడుగుతాడో నా దగ్గర ఎక్కడుంది అంతటిని అమ్మివేసి అప్పు తెచ్చి మరి వైద్యులను సంప్రదించి తిప్పలు పడ్డా నా జీవితంలో ఎంత మాత్రం ప్రయోజనం లేకుండా అయిపోయింది. ఇప్పుడు యేసయ్యను గురించి విన్న ఈయన బాగు చేస్తాడని, ఇప్పుడు ఆయన యొద్దకు వెళితే నేను బాగుపడ్డ తర్వాత ఆయన స్వస్థపరిచిన తర్వాత ఆయన ఎంత అడుగుతాడో ఏం అడుగుతాడో అని మరొక దిగులు పుట్టుకునింది ఈమెకి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే ఆమె దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది, ఆమెకున్న రోగాన్ని బట్టి అనేక వైద్యుల చేత తిప్పలు పడిందంట. ఆమె మామూలు తిప్పలు కాదు, అనేక విధమైన తిప్పలు పడి బాగుపడాలని ఆశతో ఉన్న ఆమె జీవితంలో ఎంత మాత్రము ప్రయోజనం లేకుండా అయిపోయింది. అయితే యేసయ్య యొద్దకు వెళ్ళిన బాగుపడిన తర్వాత ఈయన ఎంత అడుగుతాడో ఏమడుగుతాడో అని ఆలోచనలో మరి భయములో దుఃఖముతో ఇంకా ఆమె అలాగూ బాధపడుతున్నటువంటి సందర్భాలలో యేసయ్యని గురించి ఏమనిందంటే ఆయన ఉచితముగా బాగు చేసేవాడని వినింది ఆమె యేసయ్యని గురించి. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నటువంటి వైద్యుల వలె కాదైనా ఆయన పరమ వైద్యుడు. ఆయన యొద్దకు వచ్చేవారిని ఎంత మాత్రం తురసివేసేవాడు కాదు. అంత మాత్రమే కాకుండా ఆయన యొద్దకు వచ్చేవారికి ఆయన ఏది పుచ్చుకోనకుండా ఏది కూడా ఆశించకుండా ఆయన ఉచితముగానే బాగు చేసేవాడని మరొక మాట యేసయ్య గురించి ఆమె వినింది. ఆమె హల్లెలూయా. ఎప్పుడైతే ఆమె ఆ యేసయ్య గురించి ఉచితముగా ఆయన బాగు చేస్తాడని, ఉచితముగానే ఆయన స్వస్థపరుస్తాడని యేసయ్య గురించి ఎప్పుడైతే వినిందో ఈమె జీవితంలో ఆశలు చిగురింప చేయబడము ప్రారంభించబడ్డాయి. మోడుబారిపోయినటువంటి ఆమె జీవితాల్లో ఆశలే చిగురింపలేనటువంటి ఆమె జీవితంలో ఓడిపోయినటువంటి జీవితంలో ఉన్నటువంటి ఆమె యేసయ్య యొద్దకు వెళితే ఉచితముగా ఆయన బాగు చేస్తాడన్న మాట ఆమె జీవితంలో వినినప్పుడు ఆమెకి ఆశ కలిగింది. ఆశ కలిగి ఆయన మీద మనసు పెట్టుకొని ఆయన గురించి ఎప్పుడు వస్తాడో మా ప్రాంతానికి, ఆయన ఎక్కడుంటాడో నా జీవితాల్లో, ఆయన ఈ ప్రాంతానికి ఎప్పుడు వస్తాడో అనేక ప్రాంతాలు తిరుగుతూ అనేక మందిని బాగు చేస్తాడంట. ఆయన యేసు ప్రభు ప్రతి రోగాన్ని బాగు చేస్తాడంట. పక్షవాయు రోగం కలిగిన వారిని బాగు చేశాడని విన్నాను. అనేక రకమైన వ్యాధి బాధల చేత బాధపడుతున్న వారిని బాగు చేశాడని విన్నాను. ఫలానా దైవ శక్తుల చేత పీడించబడుతున్న వారిని ఆయన బాగు చేశాడని విన్నాను. అయితే ఆ వారిని బాగు చేసిన ఈ యేసయ్య నన్ను కూడా బాగు చేయగలుగుతాడు. ఆ ప్రాంతాలకు వెళ్ళి బాగు చేస్తున్న యేసయ్య మా ప్రాంతం కూడా ఎప్పుడు వస్తాడో, నేను ఉంటున్నటువంటి ప్రాంతానికి ఎప్పుడు వస్తాడని చెప్పి ఆయన గురించి ఆలోచన చేస్తూ ఆశ పెట్టుకుంటూ ఉన్నది. ఆశ పెట్టుకుంటూ ఆమె జీవితంలో కలిగిన ఆశను బట్టి ఆమె జీవితంలో అనుభవపూర్వక ఒక పాట పాడుకునింది. హల్లెలూయా. ఏం పాట పాడుకుంది తెలుసా? ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు, నా ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు, నా ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు, నా ఆశలన్నీ నీ మీదనే స్తోత్రం తీర్చవా
ప్రభు. చెదరిన మనసు నలిగిన హృదయం, చెదరిన మనసు నలిగిన హృదయం, ఎండిన ఎముకనై నేనుంటిని, ఎండిన ఎముకనై నేనుంటిని. ఆశలన్నీ నాశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు. ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు. పక్షిరాజు యౌవనం వలెను తన పరచుమా, అలయక సొలయక పరుగెత్తెద సేవలో. పక్షిరాజు యౌవనం వలెను తన పరచుమా, అలయక సొలయక పరుగెత్తెద సేవలో. నీ కొరకై ఆశ కలిగినట్టి వారు ధన్యులు, నీ కొరకై ఆశ కలిగినట్టి వారు ధన్యులు. గుప్పిలి విప్పిన కోరిక తీర్చవా, గుప్పిలి విప్పిన కోరిక తీర్చవా. ఆశలన్నీ నాశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు. నాశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు. నిరీక్షణ కలిగి ఎదురు చూచుచుంటిని, నిరీక్షణ కలిగి ఎదురు చూచుచుంటిని. చెదరిన మనసు నలిగిన హృదయం, చెదరిన మనసు నలిగిన హృదయం, ఎండిన ఎముకనై నేనుంటిని, ఎండిన ఎముకనై నేనుంటిని. ఆశలన్నీ నాశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు. నాశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు. హల్లెలూయా. ఆమె జీవితంలో యేసయ్య గురించి విన్న తర్వాత, ఆయన ఉచితముగానే బాగు చేసేవాడని విన్న తర్వాత, ఆయన యొద్దకు వచ్చేవారిని ఎంత మాత్రము ఆయన త్రోసివేసేవాడు కాదని ఆమె జీవితంలో యేసయ్య గురించి వినిన తర్వాత ఆశలు చిగురింప చేయబడ్డాయి. అంతవరకు ఆమె అనేక వైద్యుల చేత తిప్పలబడ్డ ఆమె తన కలిగి ఉన్న సమస్తాన్ని వేయపరుచుకున్నటువంటి ఆమె జీవితాల్లో ఏ వైద్యుడు బాగు చేయలేక, ఏ డాక్టర్ బాగు చేయలేక, ఏ మంత్రశక్తులు కలిగిన వ్యక్తులు ఆమెను బాగు చేయలేక, ఏ వ్యక్తి ఆమెను బాగు చేయలేకపోతే, ఆమె ఎండిన ఎముక వల్లే మార్చబడకపోతే, చెదిరిపోయినటువంటి గుండెగా ఆమె హృదయము గాయపరచబడి, నాన్నవారు నాకు దూరం అయిపోయారు, బంధువులు నాకు దూరం అయిపోయారు, రక్త సంబంధులను చేయి విడిచిపెట్టేశారు, నాకున్న రోగాన్ని బట్టి, నా యొద్ద ఉన్న అంత వ్యర్థమైపోయింది, వేయపరుచుకున్న విధానం బట్టి పలకరింపే కరువు అయిపోయింది. అయితే నేను ఇంక బాగుపడలేను, ఇంక నేను స్వస్థపరచబడలేను, నా జీవితం ఇంతే, నా బ్రతికింతే, ఇంతటితోనే నా జీవితం ముగించబడిపోయింది అనుకున్న సమయాల్లో యేసయ్య గురించి విన్న నా జీవితంలో నాకు ఆశలు చిగురింపు చేయబడ్డాయి. ఎండిన ఎముకగా ఉన్న నన్ను ఆయన బాగు చేయగలడు అని యేసయ్య రాకడ కోసమే ఎదురు చూస్తూ ఉంది ఆమె జీవితాల్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ఎదురు చూస్తున్నటువంటి ఆ నిరీక్షణతోనే ఆమె కన్నులెత్తుకొని యేసయ్య రాకడ కోసం ఎదురు చూస్తూ ఉంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఆ ప్రాంతాలు ఈ ప్రాంతాలు ప్రతి పట్టణాల్లోనూ గ్రామాల్లో తిరుగుతూ ఈముంటున్నటువంటి ప్రాంతానికి కూడా, ఆ ఊరికి కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారు. ఆమెను హల్లెలూయా. ఎప్పుడైతే ఆ ప్రాంతానికి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారని ఆమె వినిందో, ఆమె జీవితంలో శక్తిని అంతటిని కూడగట్టుకొని, ఆమెకున్న బలనంతటిని కూడగట్టుకొని యేసయ్య ఎద్దుకు వెళ్దామని ఆ ప్రాంతానికి వచ్చి ఉంటే, ఆ యేసయ్యని గురించి విన్న ప్రతి ఒక్కరూ కూడా యేసయ్య ఎంత ఘోరమైన రోగం ఉన్న ప్రతి వ్యక్తిని బాగు చేయగలడని
అనేక మంది విన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఈ ఉంటున్న ప్రాంతంలో కూడా గొప్ప జన సమూహము యేసుక్రీస్తు ప్రభుల వారు చుట్టూ ఉన్నారు. హల్లెలూయా. ఈమె వెళ్ళి యేసు ప్రభు యొద్దకు వెళ్ళి బాగుపడాలని అనుకున్న ఈమె జీవితంలో ఆ జన సమూహము యేసయ్య చుట్టూ ఉన్న కారణాన్ని బట్టి ఆమె ఎటు పోలేక ఒక ఆలోచనతో ఆయన ఎదురుకు నేను పోలేను కానీ వెనుక వైపు వెళ్ళి కనీసము ఆయన వస్త్రాల చెంగైన నేను పట్టుకున్న చాలు, ఆయన చేతులు పెట్టి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, ఆయన నిన్ను బాగు చేస్తానమ్మా అని చెప్పనవసరం లేదు, నేను ఆయన ఎదుటికి వెళ్ళి నేను నా గురించి నేను చెప్పుకోలేను కానీ ఆయన మహిమ కలిగిన దేవుడు, ప్రభావం కలిగిన వాడు, ఆయన నోటికి శక్తి ఉంది, ఆయన చేతిలో శక్తి ఉన్నది, ఆయన వస్త్రాల చెంగు మాత్రం నేను ముట్టినా నేను బాగుపడిపోతాను, ఎందుకంటే యేసయ్య ఆయనంత శక్తిమంతుడని ఆమె గ్రహించి యేసయ్య ఎదుటికి ఆమె వెళ్ళక యేసయ్య వేసుకున్న వస్త్రాలు మాత్రం నేను ముట్టినా నేను బాగుపడిపోతాను అనుకొని ఆమె యేసయ్యనందు విశ్వాసం ఉంచి యేసయ్య బాగు చేసేటువంటి ఆ నమ్మకాన్ని బట్టి వెనుక తట్టు వెళ్ళి ఆయన వస్త్రాలను మాత్రం ముడితే బాగైపోతుందని జనసమూహములు దాటుకొని యేసయ్య ఉంటున్నటువంటి వెనకాలకు వెళ్ళింది ఆమె. హల్లెలూయా. చదవండి ఆ మాటల్ని. ఆమె యేసును గురించి విని నేను ఆయన వస్త్రాలు మాత్రము ముట్టినా బాగుపడుదును అనుకొని జన సమూహములో యాడకెత్తుకుంటూ వచ్చింది ఆమె. హల్లెలూయా. ఆమె జన సమూహములో ఇంక చదువు. ఆయన జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టిను, వెంటనే ఆమె రక్తధారణ కట్టెను అని రాయబడి ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఎదుటికి వెళ్ళి ఆయన నోటి మాట చేత బాగుపడడం కాదు కానీ, ఆయన చేతులు పెట్టి ప్రార్థన చేసుకోవడం బట్టి నేను బాగుపడడం కాదు కానీ, ఆయనలో మహాప్రభావం కలిగినటువంటి దేవుడే, సాక్షాత్తు ఆయన దేవుడిగా ఉన్నటువంటి ఆయన ఈ భూమి మీదకి నవ అవతారంగా వచ్చాడని, మనుషుడిగా బాగు చేయడానికి, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చిన పరమ వైద్యుడని, ఆయన బాగు చేయగలిగిన వాడని, ఆయన వస్త్రాలు మాత్రము ముట్టిన నేను బాగుపడిపోతాను అనుకొని జన సమూహం నుండి వెనకకు వెళ్ళి ఆయన వస్త్రాలు మాత్రం ముడితే బాగుపడతాను అనుకొని ఆయన ఎద్దకు వెళ్ళి వెనకాలకు వెళ్ళి ఆయన వస్త్రాలను అలాగ తాకింది ఆమె. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన వస్త్రాలు అలాగ ముట్టుకునిందో, ఎప్పుడైతే ఆయన వస్త్రాలని అలాగూ తాకిందో, తాకితే బాగుపడతాను అనుకొని ఏ విశ్వాసముతో అయితే ఆమె యేసయ్య వస్త్రాలు అలాగూ ముట్టుకునిందో వెంటనే యేసయ్యలో ఉన్నటువంటి శక్తి, యేసయ్యలో ఉన్నటువంటి ప్రభావము ఆమెలో పరిపూర్ణముగా ఆమె జీవితంలోనికి వచ్చిన ఆ ప్రభావము ఆమె మీద చూపబడిన విధానం బట్టి, యేసయ్య వస్త్రాలు ముట్టుకోవడం బట్టి ఆమె జీవితంలో వెంటనే ఒక మార్పు కలిగింది. వెంటనే ఏ రక్తస్రావముతో ఆమె బాధపడుతుందో వెంటనే ఆ రక్తము ఆ ధార కట్టి ఆమె జీవితంలో ఏదైతే రక్తస్రావం అయిపోతున్నదో రక్తధారణ కట్టబడిందంట ఆమె జీవితాల్లో. హల్లెలూయా. ఆమె ఏ వ్యాధితో బాధపడుతుందో వెంటనే ఆమె శరీరంలో ఒక పెను మార్పు కలిగింది. రక్త స్రావం అయిపోతున్నటువంటి ఆమె జీవితంలో రక్తము అలాగూ ధారగా కట్టబడిందని, ఆమె బాగు చేయబడింది, స్వస్థపరచబడిందని ఆమె గ్రహించి భయముతో యేసయ్య వెనకాల అలాగూ నిలబడి ఉన్నది. హల్లెలూయా. ఆమె గ్రహించింది ఆమె యొక్క శరీరంలో ఒక మార్పు కలిగిందని. ఆ మార్పు ఏమిటంటే, ఆమె ఏ రక్తస్రావం రోగంతో బాధపడుతున్నదో ఆ రోగం ఇప్పుడు ఆయన వస్త్రాలు ముట్టిన వెంటనే రక్తధార కట్టి ఆమెలో స్వస్థపరచబడి బాగు చేయబడి ఆమె జీవితం ఇప్పుడు పరిపూర్ణమైన ఆరోగ్యవంతురాలుగా ఆమె ఆ సమయంలోనే స్వస్థపరచబడి యేసయ్య వెనకమాలు అలాగే నిలవబడి ఉన్నది ఆమె. హల్లెలూయా.
హల్లెలూయా. ఈ శబ్ద తరంగం ద్వారా ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు కూడా ఈ స్త్రీ వలె, ఈ సహోదరి వలె నీవు కూడా ఏ స్థితిలో, ఏ పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలియకపోవచ్చు. నీవు ఎటువంటి బాధని అనుభవిస్తున్నావో, ఏ సమస్యతో నువ్వు పీడించబడుతున్నావో, ఏ దైవ శక్తుల చేత, ఏ చేతబర శక్తుల చేత, నీవు ఏ రోగం చేత బాధపడుతున్నావో నాకైతే తెలియదు. మరి ఎటువంటి స్థితిలో ఉన్న నిన్ను ఏ మనుషుడు బాగు చేయలేకపోయినా నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభువుల వారు నీ రోగాన్ని, నీకున్నటువంటి శక్తుల నుంచి విడిపించగలిగిన సమర్థుడైన దేవుడే ఉన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ నీకు బాగు చేసేవారు ఎవరు లేకపోయినా నీవు విశ్వాసంతో యేసయ్య యొద్దకు రాగలిగితే, ఆ స్త్రీ ఎలాగైతే అనేక వైద్యుల చేత తిప్పలబడి కలిగి ఉన్న సమస్తను వేయపరుచుకున్న ఎంత మాత్రం ప్రయోజనం లేకుండా పోయినప్పుడు ఆమె యేసయ్యని గురించి విని యేసయ్య వస్త్రాలు మాత్రం ముట్టి నేను బాగుపడతాను అనుకొని ఎలాగైతే యేసయ్య వస్త్రాలు ముట్టి ఆమె బాగుపరచబడిందో, ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న యేసయ్య యొద్దకు నువ్వు రాగలిగితే నీ జీవితాన్ని కూడా బాగు చేసేవాడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆమెను హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆమె జీవితాల్లో ఆ రక్త దారం కట్టిందో, బాగుపరచబడిందో, ఇప్పుడు యేసయ్యల నుండి ఆ శక్తి ప్రభావం బయలు వెళితే ఇప్పుడు యేసయ్య ఒక మాట అంటున్నాడు, చదవండి. చదవండి ఆ మాటని. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళెను అని తనలో తాను గ్రహించి జనసమూహము వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టినది ఎవరు అని అడుగగా, ఆయన శిష్యులు చూచుచున్నావే అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని చుట్టూ యేసుక్రీస్తు ప్రభుల వారు చూచెను. అప్పుడు బాగుపడిన ఆ స్త్రీ తనకు జరిగినదంతయు ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆమె బాగుపరచబడిందో, ఎప్పుడైతే స్వస్థపరచబడిందో, ఎప్పుడైతే ఆ రోగం నుండి విడుదల పొందానని గ్రహింపు అయిందో, ఆ గ్రహింపుతో ఆమె ఉంటే యేసయ్య ఆమెను కనుగొనాలని ఆమెను జనసమూహంలో చూస్తూ ఉంటూ ఆయన ఒక మాట అన్నాడు, నా వస్త్రాలు ముట్టింది ఎవరు? నా వస్త్రాలు ముట్టి నాలో నుండి ప్రభావం బయలు వెళ్ళి బాగుపరచబడినటువంటి వ్యక్తులు ఎవరు అని యేసుక్రీస్తు ప్రభుల వారు అడుగుతుంటే శిష్యులు అంటారు, అయ్యా, అనేక మంది జన సమూహములు నీ పైన పడుతూ ఉన్నారు, బాగోవాలని, స్వస్థపరచబడాలని వారు నీ పైన పడుతున్నారు, మరి ఎవరో పడుతున్నారని ప్రత్యేకంగా అడుగుతున్నావయ్యా అని అంటే, ఈ బాగుపరచబడ ఆమె వణుకుచూ భయపడుతూ యేసుక్రీస్తు ప్రభుల వారి ఎదుటికి వచ్చి ఆయన ఎదుట సాష్టాంగ సాగిలపడి నమస్కారం చేస్తూ భయముతో వణుకుతో ఆమె జరిగినదంతా, ఆమె ఎలాగో ఏ రోగంతో బాధపడుతూ ఉన్నది, ఎన్ని సంవత్సరాలుగా బాధపడుతూ ఉన్నది, ఎవరిని సంప్రదించింది, ఏ విధముగా తిప్పలబడింది, తనకు కలిగినదంతా ఎలాగో వేయపరుచుకున్నది, ఈ జరిగిన సందర్భం అంతా బంధువులు అన్నవాళ్ళు, రక్త సంబంధులకు అన్నవారు ఏ విధముగా ఆమె విడిచిపెట్టేశారో, ఏ విధముగా దూరం అయిపోయారో, ఆమె ఏ విధముగా కురింగిపోయి కృషించిపోయి బాధపడుతూ నలిగిపోతూ ఉంటున్నదో, ఆ పరిస్థితుల్లో ఆమె ఏ విధముగా యేసయ్యను నందు విశ్వాసం ఉంచి బాగోవాలని, వస్త్రాలు ముట్టాలని అనుకొని ముట్టి బాగైందో, ఏ విధముగా బాగుపడిందో, ఏ విధంగా స్వస్థపరచబడిందో, ఈ జరిగిన సంఘటన అంతటిని, ఆమె జీవితంలో జరిగిన అంతటిని జన సమూహం ఎదుట యేసయ్య ముందు ఆమె చెప్పుకునింది. హల్లెలూయా. ప్రభువా, 12 సంవత్సరాలకి ఈ వ్యాధి బాధలు నేను బాధపడుతూ ఉన్నా, ఏ వైద్యుడు బాగు చేయలేకపోయారు, ఏ మనుషుడు బాగు చేయలేకపోయాడు. సంతోషం కరువు అయిపోయింది, సమాధానము కరువు అయిపోయింది, పలకరింపు కరువు అయిపోయింది,
ఎండిన ఎముక వల్లే నా జీవితం అయిపోయింది, నీకు బాగుపడలేను అనుకున్నా. కానీ నిన్ను గురించి విన్నాను, నువ్వు బాగు చేస్తావని, నా జీవితం నేను బాగుపరచబడ్డాను ప్రభువా అని ఎప్పుడైతే ఆమె యేసయ్యకి ఆ మాటలు చెప్పిందో, యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మాట అంటున్నాడు. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గల దానవై వెళ్ళుము అని ఆమెతో చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకైన, కుమారి, నా బిడ్డ, నా కుమార్తె అని ఆ ప్రేమలో, ఆ ప్రేమ పలకరింపు ఈమె వినడము ప్రారంభించబడింది. అది వరకు ఆ పలకరింపుకి కరువు అయిపోయింది ఆమె. ఆ ప్రేమకు నోచుకోవడం అనేది కరువు అయిపోయింది ఆమె జీవితాల్లో. అయితే ఎప్పుడైతే యేసయ్య ముందు ఆమె నిలబడి ఆమె జరిగిన సంగతి అంతటి చెప్పిందో, ఇప్పుడు యేసయ్య అంటాడు, నా కుమారి, నా బిడ్డ అని సంబోధిస్తూ, నా కుమారి, నీ విశ్వాసం నిన్ను ఏం చేసింది అని అంటే బాగోయేటట్లుగా చేసింది. నీ నమ్మకము నిన్ను ఏం చేసింది అని అంటే స్వస్థపరచబడేటట్లుగా చేసింది. నా వస్త్రాల మీద నీవు నమ్మకం పెట్టిన కారణం బట్టి నీ విశ్వాసమే నిన్ను బాగు చేసింది అమ్మా అని. ఇక మీద నుండి నీవు ఎలా వెళ్ళాలో తెలుసా? సంతోషముతో, సమాధానంతో తిరిగి నీవు వెళ్ళుము అని చెప్పినప్పుడు ఈమె జీవితంలో యేసయ్య బాగు చేసిన కారణాన్ని బట్టి, యేసయ్య స్వస్థపరిచిన కారణాన్ని బట్టి ఈమె సంతోషముతో ఆ రోగం నుండి విడిపించబడిన తర్వాత, ఉచితముగానే బాగుపరచబడిన తర్వాత, ఏది కూడా ఖర్చు లేకుండానే ఆమె జీవితంలో స్వస్థపరచబడిన తర్వాత ఈమె జీవితంలో సంతోషం ఎక్కువైపోయి, ఆ సంతోషంతో తన గ్రామంలోనికి ఇంటికి వెళుతూ సంతోషంతో గంతులు వేసుకుంటూ ఒక పాట పాడుకుంటూ ఇంటికి వెళుతున్నది. ఏ పాట? సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషము నీకు కావలెనా? నేడే యేసు నొద్దకు రాము, నేడే యేసు నొద్దకు రాము, నేడే యేసు నొద్దకు రాము, నేడే యేసు నొద్దకు రాము. హల్లెలూయా. ఈమె సంతోషమే సమాధానమే చెప్పనా ఈ సఖ్యమైన సంతోషంకి గల కారణము అనుకుంటూ ఆమె ఆ పాట పాడుకుని సంతోషముతో ఎగురు గంతులు వేస్తూ వెళుతూ ఉంటే, ఈ సంతోషము నేను అనుభవిస్తున్నటువంటి ఈ చెప్పసఖ్యము కాని సంతోషము నీకు కూడా కావాలా? నీకు కూడా కావాలని అంటే నేను ఈ యేసయ్య యొద్దకు వెళ్ళి బాగుపడి ఈ సంతోషాన్ని అనుభవిస్తున్నట్లుగా నీవు కూడా ఈ సంతోషాన్ని అనుభవించాలి అని అంటే, నీవు కూడా సమాధానాన్ని అనుభవించాలి అని అంటే, ఇదిగో నేను వెళ్ళి యేసయ్య యొద్దకు వెళ్ళి బాగుపడినట్లుగా ఈ సంతోషం నీకు కావాలంటే ఇప్పుడే యేసయ్య యొద్దకు రండి అని పాట పాడుకుంటూ ఆమె వీధులు వెంబడి పాట పాడుకుంటూ వెళుతూ ఉంటే, ఇప్పుడు ఆమెను చూస్తున్న వారు విచిత్రంగా చూస్తూ ఆమె అడుగుతున్నారు, అక్క ఏమైంది? సంతోషం అంటున్నావు, సమాధానం అంటున్నావు, ఈ సంతోషం కావాలంటే యేసయ్య యొద్దకు రమ్మంటున్నావు, ఏం జరిగింది? ఏంటి నీ సంతోషానికి గల కారణం ఏంటి అని ఆమె అడిగితే, ఆమె యేసయ్యతో ఏ మాటలైతే చెప్పిందో వారు కూడా అదే సమాధానం చెప్తుంది. అమ్మా, అక్క, నేను ఎంత బాధపడుతున్నానో, ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నానో మీకు తెలియదా? 12 సంవత్సరాలకి రోగంతో నేను బాధపడుతున్నా. అనేక వైద్యులను సంప్రదించా, నాకు కలిగి ఉన్న ధనాన్నంతటిని వేయపరుచుకున్నా,
కానీ కొంతైనా ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోయింది. అందుచేత ఇక నేను బాధపడిపోతూ కుమిలిపోతూ కృషించిపోతున్నప్పుడు యేసయ్య గురించి విన్నానక్క. యేసయ్య యొద్దకు వెళితే ఆయన ఎటువంటి రోగనైనా బాగు చేస్తాడని, ఎటువంటి వ్యక్తినైనా బాగు చేస్తాడని, ఆయన ఉచితంగానే బాగు చేస్తాడని యేసయ్య గురించి విన్నాను. ఆశ కలిగింది, ఆయన బాగు చేస్తాడని. ఆయన యొద్దకు వెళ్ళి ఆయన వస్త్రాలు ముడితేనే బాగైపోతాను అనుకున్నాను. వెంటనే ఆ వస్త్రాలు ముట్టాను, వెంటనే బాగైపోయాను. అందుకని ఆయన, కుమారి సంతోషంతో తిరిగి వెళ్ళమ్మా, నీ విశ్వాసమే నేను బాగు చేసిందని ఆయన నాతో చెప్పాడు. ఆయన చెప్పిన మాటను బట్టి ఆ సంతోషాన్ని నేను కలిగి ఉండి బాగుపడి ఆ సంతోషంతో నేను నా ఇంటికి వెళ్తున్నానమ్మా. ఈ సంతోషం కావాలంటే యేసయ్య యొద్దకు రమ్మని పరిచయం చేస్తున్నానని ఈ పాట పాడుకుంటూ వెళ్తూ ఉంటే అనేక మందులు ఆ మాటలు విన్న వారు కూడా, ఒరే ఆమె 12 సంవత్సరాలుగా బాగుపడిన ఆమె బాగు చేసినప్పుడు నన్ను కూడా బాగు చేస్తాడని ఆమె మాటలు విన్న వారు కూడా యేసయ్య యొద్దకు వెళ్ళి బాగుపరచబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ఈ మాటలు ఏంటంటే, ప్రియ సహోదరుడా సహోదరి, నిన్ను కూడా బాగు చేయడానికే, నీ జీవితాన్ని సరి చేయడానికే, నీవు ఎటువంటి వ్యాధి బాధలో ఉన్నా, ఎటువంటి వ్యసనాల్లో ఉన్నా, నీకున్న సమస్త ధనానంతటిని కూడా వ్యసనాలకి ఖర్చు చేస్తున్నావేమో, త్రాగుడైనటువంటి బంధకాల చేత బంధించబడిపోయి నీవు కష్టచిత్రం అంతటిని వేయపరుచుకుంటున్నావేమో, అట్లా వేయపరుచుకొని ఆరోగ్యము కోల్పోయి అనారోగ్యంతో బాధపడుతున్నావేమో, దైవ శక్తుల చేత పీడించబడుతున్నావేమో, చేతబడి శక్తుల చేత పీడించబడుతున్నావేమో. నీవు ఈ రాత్రి నీవు ఎటువంటి శక్తుల చేత పీడించబడుతున్నా, ఎటువంటి వ్యాధి బాధల చేత నువ్వు సతమయితమై అయిపోతూ ఉన్నా, ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న యేసయ్య నువ్వు విశ్వాసం ఉంచగలిగితే ఆ 12 సంవత్సరాల రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ బాగుపడినట్లుగా, ఆమె యేసయ్య గురించి విని బాగుపడినట్లుగా నీవు కూడా ఈ మాటలు వింటున్న నీ జీవితంలో యేసయ్య విశ్వాసం ఉంచగలిగితే నీ జీవితంలో కూడా గొప్ప కార్యాన్ని యేసయ్య చేయబోతున్నాడు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన లోకానికి వచ్చాడు. సుమారుగా 2025 సంవత్సరాలుగా క్రితమే ఆయన దేవుడిగా ఉండి ఈ లోకానికి మనిషి కుమారుడుగా మానవుడిగా ఈ లోకానికి కన్యక గర్భాన పరిశుద్ధాత్మ చేత ఈ లోకానికి వచ్చాడు. రక్తము చిందించబడిందే పాప విమోచన కలగదు. అది పరిశుద్ధమైన రక్తమై ఉండాలి. కోడల రక్తమో, మేకల రక్తమో, పొట్టెల రక్తమో కాదు, పరమాత్ముడే, ఆయన పరమాత్ముడు పరిశుద్ధమైన రక్తం కారిస్తారు తప్ప పాప విమోచన కలగదు. అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారు 2026 సంవత్సరాల క్రితమే ఆయన ఈ లోకానికి వచ్చి సర్వలోక మానవాల యొక్క పాప పరిహార్థ నిమిత్తమై ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని ఆఖరి రక్తబొట్టు వరకు రక్తము కార్చాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, దేవునికి వాక్యంలో రాయబడి ఉన్నది, మరణము తర్వాత ఒక జీవితం ఉన్నదని, అది 2 రకాల జీవితాలుగా ఉంటాయని. ఒకటేమో మోక్షము, మరొకటేమో నరకము. మోక్షం అంటారు, దాన్ని స్వర్గము అంటారు, పరలోకం అంటారు. ఈ పరలోకానికి ఎవరు వెళతారు అనంటే, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి వారి పాపాలను ప్రభు ఎదుట ఒప్పుకొని యేసయ్య రక్తం చేత ఎంతమంది అయితే కడగబడి యేసయ్యకి తమ జీవితాలను అప్పగించుకొని పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చబడుతూ ప్రభు కొరకు జీవిస్తారు, నీతిమంతులుగా జీవిస్తారో వారికి పరలోకము. మరి నరకం ఎవరికి అనంటే, ఈ లోకంలో తినచ్చు, తాగొచ్చు, ఇష్టానుసారంగా జీవించవచ్చు, నా జీవితము నా ఇష్టము అని ఇష్టానుసారంగా జీవిస్తూ పాపంలో తిరుగుతూ పాపంలో జీవిస్తున్న వారు యేసయ్య రక్తం చేత కడగబడక ఈ లోకంలో జీవిస్తున్నటువంటి వారికి నరకం. మరి ఆ నరకానికి వెళ్ళకూడదనే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన అందరి కోసమై రక్తము కార్చి పాప విమోచన కలిగించి ఆయన మరణించి మరణాన్ని జయించి 3వ దిన పునరుద్ధరణ తిరిగి మరణాన్ని జయించి పునరుద్ధరణ తిరిగి లేచిన వాడు. ఆమెన్, హల్లెలూయా. తిరిగి లేచి అందరినీ, ప్రపంచంలో ప్రతి మనుషుణ్ణి ఆయన ఎదుట నిలవబెట్టుకోవాలని ప్రతి మనుషుని బట్టి ఆయన రక్తం కార్చాడు. యేసుక్రీస్తు ప్రభువు గురించి రాయబడింది, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, యేసుక్రీస్తు అందరికీ దేవుడని రాయబడి ఉంది. ఆయన ఒక కులానికో, ఒక వర్గానికో, ఒక ప్రాంతానికో, ఒక మతానికి సంబంధించిన వాడు కాదు. అందుకని యేసుక్రీస్తు ప్రభువు వారు అన్నారు, నేనే మార్గం,
నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప పరలోక రాజ్యానికి తండ్రి యొద్దకు ఎవరు చేర్చబడలేరని సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభుల వారే ఆయన మాట చెప్పాడు. ఈ మాటలంటే ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు ఎటువంటి పాపంలో ఉన్నా, ఎటువంటి శాపంలో నువ్వు ఉన్నా, ఎటువంటి వ్యాధి చేత నువ్వు బాధపడుతూ ఉన్నా, ఎటువంటి దైవ శిక్షతో నువ్వు బాధపడుతున్నా, ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తం చేత నువ్వు కడగబడితే ఆ స్త్రీ బాగుపడినట్లుగా నువ్వు బాగుపడతావు. నీ జీవితంలో నీతిమంతులుగా తీర్చబడతావు. తద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారు ఇచ్చేటువంటి ఆ స్వర్గాన్ని, ఆ మోక్షాన్ని నీవు కూడా పొందుకుంటావు. ఆయన ఉచితంగా ఇచ్చేవాడు ఆయన ఎదుకు వచ్చేవారిని ఎంత మాత్రం త్రోసివేసేవాడు కాదు. ఈ రాత్రి ఈ ప్రకటించబడుతున్న ఈ మాటలు వింటున్న నీవు కూడా యేసయ్యనందు విశ్వాసం ఉంచగలిగితే నీకు కూడా ఆయన ఉచితముగానే ఆయన కృప దయచేసే దేవుడే ఉన్నాడు. దేవుడు ఈ మాటలని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరుడా,